నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. ఇప్పటిదాకా కొన్ని కాస్త కష్టాలయి కానీ, ఇట్లాంటియన్నీ మాట్లాడుకుంటున్నాం. ఈరోజు హ్యాపీగా ఇప్పుడు కొంచెం తమాషాగా, ఫన్నీగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. నా సబ్స్క్రైబర్స్ గురించే నేను మాట్లాడతాను. ఓల్డ్ అంటారా, 1 ఇయర్ బ్యాక్ వాళ్ళు అంటారా, అసలు నాకు టచ్లోనే లేరు. ఈరోజు కొన్ని సజెషన్స్, కొన్ని తమాషాగా, కొంతమంది అలిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది డబల్ మీనింగ్లో తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటివన్నీ కొన్ని మాట్లాడుకుందాం. ఇక ఈ మధ్యకాలంలో మనం పంపుల దగ్గర, కుళాయిల దగ్గర, నీళ్ళ ట్యాంకుల దగ్గర సమ్మర్లో బిందెలతో కొట్టుకోవడాలు, అవన్నీ అంటే మనకి పూర్వపు గుర్తులన్నీ మర్చిపోతున్నాం కదా. యూట్యూబ్ పుణ్యమా అని అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళంతా ఫైట్ చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. మనకు అంత సీన్ లేదు. ఆ నెగిటివ్ కామెంట్స్ లేవు, ఏం లేదు. కూల్గా పోతా ఉంది మనం. కాకపోతే మనకు మనమే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అన్నట్టుగా చేసుకుంటున్నాం మనం. తర్వాత నా యూట్యూబ్ అయితే, నా ఛానల్ అయితే మీరు కష్టపడాల్సిన పని లేదు, కళ్ళు దెబ్బతినే పని లేదు. ఆ మాటలు ఒక్కటే మీరు వినే అవకాశం అంతే. కాకపోతే రేడియోలాగా నేను మాట్లాడుతుంటాను. ఇష్టమైతే మీరు వింటారు, లేకపోతే లేదు. ఇక నేను చెప్పేది ఆల్మోస్ట్ నాకు అందరూ, నా సబ్స్క్రైబర్స్ కూడా అందరూ అంతేను. కాకపోతే కొంచెం చిన్న వీడియోలు పెడతారు కాబట్టి నేను కామెంట్ పెట్టే లోపల 2 సార్లు చూస్తాను ఒక్కొక్క వీడియో. కాబట్టి 2 వ్యూస్ కూడా వస్తాయి మీకు. ఇక కొంతమంది అయితే ఒక 2-3 నెలలుగా పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు. ఇక కొత్తగా ఈ వారంలో పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు. అందరూ ఉన్నారు. ఇక అందరం ఒకరికొకరు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో మనం ఒక నీటి బొట్టులో 1% మాత్రమే, ఒక్క నీటి బొట్టులో 1% మాత్రమే మనం. ఇక హిందువులకే పడకుండా వచ్చేసి పెద్ద ఛానల్స్ వీళ్ళు ఒక మ్యాటర్ పెడితే వాళ్ళు దానికి అగనిస్ట్గా ఇంకొకటి పెట్టి గొడవలు జరుగుతున్నాయి. అసలు ఎవరిని అనుకుంటున్నారు ఏంటి తెలియదు. ఆ కామెంట్స్లో పెడతారు, ఎవరండి ఆ ఛానల్ అని. అట్లాగా ఇండైరెక్ట్గా తిట్టుకుంటున్నారు. ఇక పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ప్రవచనకారులు. వాళ్ళకి కాస్త ఏదైనా సన్మానాలు గొప్పగా పొగిడితే ఈ పొగడని వాళ్ళకి కొంచెం బాధగా ఉంది. ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉన్నాయి యూట్యూబ్లో. మనకి అప్పట్లో కుళాయిల దగ్గర, ట్యాంకుల దగ్గర కొట్టుకునే పరిస్థితులు అవన్నీ ఇప్పుడు కనిపించట్లేదుగా, యూట్యూబ్లో అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా పచ్చళ్ళ మాట ఎత్తితే అండి భయం వస్తుందండి. యుద్ధాలే జరిగిపోతున్నాయి. అంటే ఆ రోజు పచ్చళ్ళ దగ్గర నుంచి ఈరోజు నేను చూసిన వీడియో దాకా పచ్చడి అంటే యుద్ధాలు జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఏమండి, ఇంద్ర గారు ఏమంట పెట్టారో కానీ మీరు మీ మాగాయ చూశాక మళ్ళా ఈరోజు అంటే ఇంకొక వీడియో చూశాను. దాంట్లో ఆవకాయ, మాగాయ, మావకాయ, అసలు నాకు ఈ పేర్లనే తెలియదండి. ఆవకాయ ఒక్కటే తెలుసు. మా సైడ్ ఆవకాయ లేదంటే తురిమి పచ్చడి చేసుకోవడం, టిఫిన్లకి వాటికి ఉంటుందని. ఇక మాగాయ అనేది అట్లాంటివన్నీ మా పక్క చెయ్యరు. ఇక కొంతమంది రకరకాలుగా చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఆవకాయ పెట్టడం కూడా మానేశాను. అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి. ఇప్పుడు మామిడికాయలు ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి కదా సూపర్ మార్కెట్లో. కాబట్టి మనకి లోటే లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. కాబట్టి నేనైతే ఆవకాయ కూడా పెట్టడం లేదు. ఇక మాగాయ మీరు పెట్టేది చూశాను. ఇందిర గారు మీ గురించే చెప్తున్నాను నేను. మీరు మాగాయ పెట్టేది చూశాను ఈరోజే. తర్వాత నాకు బాగా నచ్చింది, మీరు పెట్టడం కూడా నచ్చింది. తర్వాత ఇంకొక పెద్ద ఛానల్లో చూసి ఆమె ఛానల్లో చాలా బాగుంటాయండి. భక్తి కానీ, చెప్పడం కానీ, ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పడాలు. తర్వాత ఐకమత్యం అంటే ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లుండాలి, అవన్నీ కూడా చూస్తాం. కాబట్టి మనం అది పెద్ద ఛానలే. ఆమె ఎప్పుడూ పొరపాటుగా కూడా మాట్లాడరు. ఆవకాయ అక్క, మాగాయ చెల్లి, ఈ రెంటికి మధ్యన మావకాయ అని చెప్పి అన్నారు. అది పూర్తిగా కూడా నాకు తెలియదండి. దానికి
ఆ మాటల మధ్యన ఆమె క్యాజువల్గానే చెప్పుకుంటూ ఆ ఊరగాయ పెడుతున్నారు. అందులో ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్కి రిప్లైగా 38 40 నేను చూసేటప్పటికి వచ్చాయి రిప్లైస్. ఇన్ని రిప్లైస్ వచ్చాయి ఏంటబ్బా అని నేను చూశాను. అందులో ఒకరు, మీరు మాట్లాడే మాటలేంటి, మీరు కాదు, ఏం మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏకవచనంతో సంబోధించింది ఆ అమ్మాయి. అమ్మాయో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తెలియదు నాకు. తప్పుదారి పట్టిస్తున్నారు, ఏంటి ఆ మాటలు, మావకాయ ఏంటి అని అన్నారు. అంత పెద్ద తప్ప అది అనని ఆమె చేసిన ఆమె పెట్టారు. ఇంకా అంతకన్నా ఏం పెట్టలేదు. ఇక అక్కడికి ఆమె వదిలేసేస్తే ఇక ఆమె ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్స్ ఒకరికొకరు ఇక మాటలు యుద్ధం చేసేసుకొని దాన్ని పెద్ద గోల చేసేసుకున్నారు. ఒక 40 కామెంట్స్ దాకా వచ్చాయి ఒకరికొకరు. పెద్ద ఆమెను పట్టుకొని అటు మాట్లాడతావా అని. ఇక ఆ అమ్మాయి ఒకరితో ఒకరు అట్లా గొడవలు పెట్టుకొని, మీరు కూడా కావాలంటే పాపులర్ అవ్వాలంటే ఇలాంటి ఏదన్నా తప్పుగా మాట్లాడండి, వ్యూస్ వస్తాయి. తర్వాత తిట్టించుకుంటారేమో ఇంట్లో వాళ్ళ చేత మీరు. కాబట్టి మీరొద్దు అవన్నీను. మనం అంత దూరం పోబడలేదు, జెన్యున్గా మనం చేసుకున్నాము. ఆమె కూడా అనాలని అనలేదు, కాకపోతే దాంట్లో ఏదో తప్పు పట్టింది. మామకాయ అనకూడదు అని చెప్పని మరి ఏదో నాకు తెలియదు, దాని అర్థం కూడా తెలియదు. కాబట్టి ఆ మావకాయ అనేది తప్పంట. తర్వాత అర్థం కాలేదు నాకు. ఇక ఇట్లా ఈ పచ్చడి మాట ఎత్తితే పెద్ద పెద్ద యుద్ధాలే, 3వ ప్రపంచ యుద్ధమే వచ్చేటట్టుగా అనిపిస్తుంది. అందువల్ల పచ్చళ్ళ గురించి మాట్లాడకుండా మనం వేరే మాటలే మాట్లాడుకుందాం, కామ్గా కూల్గా మాట్లాడుకుందాం. ఇంకా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇక కొంతమంది రీల్స్ ఎక్కువ పెడుతున్నారు. నా అనుభవంతో కొన్ని చెప్తాను మీకు. రీల్స్ ఎక్కువ పెడుతున్నారు. ఎందుకంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా రీల్స్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆ తర్వాత పెట్టకండి. ఎందుకంటే రీల్స్ చూస్తారు కానీ వీడియోస్ చూడరు జనాలు. వీడియోస్ చూస్తే కదా మనకు వ్యూస్ వస్తాయి. వీడియోస్ అనుకోండి, ఒకరికొకరు సపోర్ట్ కాస్త ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు పెట్టినా కనీసం 1-2 నిమిషాలు అన్నా చూస్తారు జనాలు. ఆ డ్యూరేషన్ వస్తుంది కాబట్టి అది నేను చెప్తున్నాను. ఇక మీ ఇష్టం. తర్వాత కళ్యాణి అమ్మ, నీకే ఏమన్నావు ఏంటి ఈరోజు రీలు? బంగారం పాతది కొత్తది కొనలేవా అని పాడేవి కదా, కొత్తది కొనలేను అన్నాడు ఆయన. కాబట్టి బంగారం పాతదే, కొత్తది కొనాలన్నా కూడా మన బంగారానికి పావలా ఇస్తే అక్కడ 10 రూపాయలు ఇవ్వాలి మనం. కాబట్టి ఆ పాతదైనా కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆ పాతదే ఉంచుకోండి మీరు. ఇక 1,00,000 రూపాయలు అయిపోతుంది కదా 10 గ్రాములు మనం ఇప్పుడు కొనాలంటే కూడాను. అసలు ఎందుకండి మీకు బంగారం, ఈ మధ్య యూట్యూబ్ ఇచ్చింది కదా స్పెట్స్, కాబట్టి వాటితో సరిపెట్టుకుందాం. నాకు ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువ సైట్ వచ్చింది. సైట్ అంటే బిల్డింగ్ కట్టుకోవడానికి కాదండి, కంటి సైట్ వచ్చింది. కాబట్టి ఆ బంగారం పాతది, నేను చాలాసేపు నవ్వుకున్నానండి ఆ పాటకి. ఆ పాట బాగా ఫేమస్ అయిపోయింది. అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పాట. ఈరోజు అది గిన్నీస్ రికార్డ్ ఎక్కేటట్టు అయింది, వ్యూస్ అట్లా వచ్చి. ఇక ఇంద్ర గారు, మీరు చెప్పే వర్షన్ ఉందే అంటే ఆ మాటలు సూపర్ అండి. మీరు చెప్పడం కానీ, ఆవకాయ గురించి వర్ణించడం, పచ్చళ్ళ గురించి, ఆ స్క్రిప్ట్ మీరే రాసుకున్నారు, ఎవరైనా రాసిస్తే మాట్లాడారు, భలే ఉంది, చాలా బాగుంది, నచ్చింది. ఇక మీరు వేసుకున్న నగలు అంటారా, ఒక రీల్లో చూశాను, మీరు వేసుకున్న నగలు చూశాను నేను. నగలు ఇన్ని రకాలు ఉంటాయని పేర్లు విన్నానే కానీ ఆ అన్ని రకాల నగలకి ఏం ప్రాముఖ్యత ఇవన్నీ వివరించారే, గ్రేట్ అండి మీరు. అందుకని అది కూడా నేను చెప్పాలనుకున్నాను. నేను ఎవరిని ఏమన్నా కూడాను తమాషాగానే తీసుకోండి, ఏదైనా కూడా. అంటే మనం మన ఇంటి సభ్యులు అన్నట్టుగానే నేను మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు వేసుకొని ఆ నగలన్నీ వేసుకొని 7 వారాల నగలిన్నాను, ఆ తర్వాత జుంకీలని, మాటీలని, చంపసరాలని, వంకీలని, వడ్డాణం అని, ఇవన్నీ నత్త ముక్కుకు పెట్టుకుంటారు చూడండి, ముక్కర అటన్నీ. ఆ తర్వాత ఇవన్నీ విన్నాను. ఇక కాలుకి వేసుకున్నారండి, ఎన్ని రకాలు వేసుకున్నారండి, కడియాలు, కంకణాలు, ఏదేదో వేసుకున్నారు. ఇక దాని గురించి అంతా చెప్పారు. ఇక దాంట్లో నాకైతే కొంచెం పర్వాలేదు, కొన్ని అన్నా తెలుసు. ఇప్పుడు వాళ్ళకైతే అసలు ఏమీ తెలియదండి మీరు చెప్పినవన్నీ.
ఆ నగలు చూసినా కూడా వాళ్ళు ఏంటి అది దేనికి పనికి వస్తుంది అనేది కూడా తెలియదు. కాబట్టి అది కాస్త కొంచెం ఫన్నీగా ఈ రీల్స్ కానీ ఇవన్నీ నేను బాగా నవ్వుకున్నది ఏంటంటే, కళ్యాణి బంగారం పాతదయ్యింది కొత్తది కొనలేరా అని అడిగేవే, దానికి మటుకు బాగా నవ్వాను నేను. అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తుంటే మనకు ఫన్నీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనము కొంచెం డిప్రెషన్ నుంచి బయటికి కూడా వస్తుంటాం. ఒక్కొక్కసారి సాడ్గా ఉన్నప్పుడు నేనైతే చిరావురి గారి రీల్స్ చూస్తుంటాను. చిరావురి గారు కిండలుగానే ఒక్కొక్కరికి బాగా చురకలు పెడుతుంటారు. కాబట్టి ఆ దాంట్లో కూడా కామెడీ ఫుల్గా ఉంటుంది. అది కూడా చూడొచ్చు మనం. కాస్త కష్టంగా ఉన్నా, మనసు కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా అలాంటివి కూడా చూడొచ్చు. తర్వాత ఈ జోకులు, కామెడీలు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మటుకు కొంతమందికి కొంచెం అర్థం కాదండి కొన్ని. మనం ఏదన్నా జోక్ వేసినప్పుడు దానికి మీనింగ్ తెలవక సీరియస్గా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. తెలుగులో కమీడియన్స్ ఎక్కువ కదండి, ఏ భాషలో లేరండి కమీడియన్స్ మన తెలుగులో ఉన్నంతమంది. కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇక రీల్స్ గురించి మీకు ముందే చెప్పేశాను. రీల్స్ మీకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, ఇక రీల్స్ వదిలేసేయండి. ఎప్పుడో కావాలనుకుంటే అప్పుడప్పుడు పెట్టండి. మీకు వీడియో పెట్టడానికి టైం లేదు, అవకాశం లేదు అనుకున్నప్పుడు ఒక రీల్ పెట్టుకోండి. ఎందుకంటే రీల్స్కి అలవాటు పడిపోయారంటే మన వీడియోస్ చూడరు జనాలు. ఇక నాకు ఆల్రెడీ అంతకుముందు ఏదో కాస్త వస్తున్నాయి బాగానే. ఈ మధ్య అసలు వ్యూస్ తగ్గిపోయాయి. ఇక నిన్నైతే నేను పెద్దావిడిని వాళ్ళు తీసుకుపోయారు అన్నారు కదా, ఆమెను బాగా చూసుకుంటే నాకు హ్యాపీ అండి. ఆ విషయం కూడా తెలవాలి నాకు ఏదో ఒక రకంగా. అది సంతోషమే ఆమె బాగుంటే. లేదా ఆమెకి అక్కడ బాగలేదు అనుకుంటే ఆమె తిరిగి నేను మళ్ళీ అక్కడికే పోతానంటే వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెడితే ఇంకా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇక మొన్న అయితే కుక్క ఓనర్ని చంపేసింది అని నిందేశారు కుక్క మీద. అది కాదండి, తేలిపోయింది, నిన్నే తేలింది అది. ఎందుకంటే అతనికి ఎప్పటి నుంచో బీపీ షుగరు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. భార్య డైవోర్స్ ఇచ్చేసింది, విడిగా ఉంటున్నారు. ఆ డిప్రెషన్లో పోయి కాస్త ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఆరోగ్యం వల్ల హాస్పిటల్కి తిరిగితే అట్లా ముందు రోజు కూడా హాస్పిటల్కి పోయి వచ్చారంట. ఆ తర్వాత అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చనిపోతే పక్క రోజు ఆయన ఎంతసేపటికి లేవకపోయేసరికి ఆ కుక్క ఎట్లంటే అట్లా లేపడానికి లాగడంలో ఆయన అవయవాలు ఏదో మరి తగిలిని అని అన్నారు. ఇంకా కూడా నాకు కొంచెం డౌటే ఉంది. కాబట్టి ఆ కుక్కదైతే పొరపాటు లేదండి. కానీ కుక్కల మటుకు ఎంతో విశ్వాసమైనవి. కాబట్టి ఏదన్నా బాగాలేకపోయినా చేసినా ఒకవేళ చనిపోయినా మనం ఆ బాధను ఓర్చుకోవడానికి చాలా కష్టం అవుద్ది. కాబట్టి అందుకని అంతకుముందు నేను జర్మన్ షెపర్డ్ అనింది 2-3 రకాల కుక్కల్ని పెంచాను, నేను కూడా పెంచాను. తర్వాత వద్దనుకున్న నా బాధ నేను భరించలేక నాకు మామూలుగా వీధి కుక్కలైనా సరే ఇష్టమే. ఏం మిగిలినా, అన్నం మిగిలినా, చపాతీలు చేసుకున్నా, బిస్కెట్లు కానీ అది పనిగా కుక్క కనుకుంటే అక్కడ కొనైనా సరి పెడతాను. కానీ నేను ఇంట్లో చాకలేను. ఎందుకంటే మనం అంత అభిమానం పెంచుకుంటాం బిడ్డల్లాగే వాటి మీద. కాబట్టి ఆ విషయం కూడాను నాకు ఆ రోజే తెల్లవారి నిద్ర లేవగానే ఆ విషయం తెలిసింది, కుక్క చంపేసింది ఓనర్ని అంటే పచ్చి అబద్ధం అని చెప్పని నేను నిర్ణయించుకొని ఆ రోజే వీడియో పెట్టాను నేను అందరికన్నా ముందు. కాబట్టి ఇక ఈ రోజంతా ఎట్లాగ జరిగిపోయింది. లాస్ట్లో ఈ విషాదమైన మాటలు మాట్లాడాను. ఇక అందరు తప్పు పట్టకుండా ఏమేం చెప్పాను ఏంటో అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మీకు కూడాను షేర్ చేశాను ఆ విషయాలు. ఇక ఈ మధ్య నన్ను కొందరు అడిగారు, మీరు తలకి కలర్ వేసుకుంటారా అని అడిగారు. లేదండి, నేను తలకి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇట్లాగే డార్క్గా ఉంటాయి వెంట్రుకలు, కానీ తెల్ల వెంట్రుకలు చాలా ఉన్నాయండి. దగ్గరగా చూస్తే తెలుస్తాయి తెల్ల వెంట్రుకలు. నాకు నా తలే అంతే, మా అమ్మమ్మ తల. మా అమ్మమ్మ చనిపోయేదాకా నల్లగానే ఉంది. దేవుడు ఇచ్చిన వరం, అంటే కలర్ వేసుకునే పని లేకుండా. ఇప్పుడు పిల్లలకు కూడా అండి, కనీసం 10 ఏళ్ల పిల్లలకు కూడా వెంట్రుకలు నడిచిపోతున్నాయి. కలర్ కాదు, మేకప్ కాదు, పౌడర్ కూడాను. నా పెళ్ళయ్యాక నేను పౌడర్ పూసుకుంది కూడా మర్చిపోయాను. కాబట్టి ఇది ఏమి లేదండి, మామూలుగా ఎప్పట్లాగే ఇంట్లో ఎట్లా ఉంటానో అట్లాగే ఉంటాను. ఒక్క శారీ మాత్రమే, ఎందుకంటే
నాకు కాటన్ శారీస్ అలవాటు. ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం చల్లగా ఉంటుంది కదా, మనం ఫ్యాన్ కింద కూర్చొని. మేము బెంగళూరులో ఉన్నాం కాబట్టి, పైన ఉన్నాం కాబట్టి విండోస్లోంచి మాకు బాగా గాలి వస్తుంది. పక్కన రోడ్డు కాబట్టి ఏసీ కూడా లేదండి మాకు. అందుకని నేనైతే ఈ వీడియో చెప్పేటప్పుడు మాత్రమే ఈ సిల్క్ చీరలు కట్టుకుంటాను. అంతేనండి. నేను చెప్పిన మాటల్లో ఏమన్నా పొరపాటు ఉంటే క్షమించండి. మీకు గనక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఉంటానండి ఈరోజుకి.